కాకినాడ పట్టణంలో ప్రెస్ కాన్ఫరెన్స్కు రావడానికి కారణం 4 ముఖ్యమైనటువంటి అంశాలు. ఈరోజు ఆగస్టు 6వ తారీఖు. ఆగస్టు 6వ తారీఖున 35 సంవత్సరాల నాడు గుంటూరు దగ్గర చుందూరులో 8 మంది దళితులను చంపడం జరిగింది. చనిపోయి 35 సంవత్సరాలైనా కింది కోర్టుల్లో 52 మంది దోషులు అని శిక్షలు వేసిన హైకోర్టులో దోషులు ఎవ్వరూ లేరు, చంపిన వాళ్ళు ఎవ్వరూ లేరని చెప్పినటువంటి కోర్టులు మరి ఈరోజు దళితుల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దళితులు కన్నీటితో ఉన్నారు, ఆవేదనతో ఉన్నారు. ఎందుకు? స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలైనా ఈ రోజుకి దేశంలో సమానత్వం కనిపించటం లేదు. కూటమి ప్రభుత్వంలో అంటరానితనం బాగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కూటమి ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అంత పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో దళితులను ఈరోజు ఎక్కడా లేరు. అక్కడ దళిత ఆఫీసర్లు కనపడటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము దళిత ఆఫీసర్లను టెంపుల్లో పెట్టేవాళ్ళం. వీళ్ళు పూర్తిగా తీసేసారు. ఒక్కరు లేరు, కనపడదాము చూద్దామన్నా కూడా. దళితులకు ఈరోజు అంటరానితనం అనేది స్పష్టంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కనిపిస్తూ ఉంది. వందల సంఖ్యలో అక్కడ అంగళ్ళు ఉన్నాయి. ఒక్క దళితుడు కానీ, ఒక ఎస్టీ కానీ, ఒక ఓబీసీ కానీ లేడు. మరి వర్గీకరణ ఏంటి? వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం. చంద్రబాబు నాయుడు చేసింది తప్పు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల్లో 2 వర్గాలు ఉన్నాయి, మాల, మాదిగా. మాల వాళ్ళు 100లో 90%. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో సమానంగా పంచాలంటాడు. తప్పు చంద్రబాబు నాయుడు. నువ్వు నాకు 50 ఏళ్ళుగా తెలుసు, నువ్వు చేస్తున్నది తప్పు. నీకంటే చిన్నపిల్లాడు, కొత్తగా వచ్చాడు, 5 సంవత్సరాలే ఉంది ఆయన అనుభవం. స్టాలిన్ చూసి నేర్చుకో. పక్కన స్టాలిన్ వర్గీకరణ పైన ఏం చేశాడు తెలివిగా నేర్చుకోవా చంద్రబాబు. 15 సంవత్సరాలు నీకు పూర్తి అయినాయి మరి ముఖ్యమంత్రిగా. ఇదే నువ్వు చేసేది? ఎందుకు వర్గీకరణ పేరు పెట్టి దళితులను నాశనం చేస్తున్నావా చంద్రబాబు నాయుడు? ఎవరు చెప్పారు నీకు? భారత రాజ్యాంగంలో, సుప్రీంకోర్టులో ఏదో ఒక చిన్న పనికిమాలిన ఆర్డర్ ఒకటి వస్తే దాన్ని అడ్డం వేసుకొని దళితులను ఈ విధంగా విభజించి అన్యాయంగా, అక్రమంగా మరి వాళ్ళ సమస్యలు అంతా ఇంత కాదు. ఒక్కడికి ఉద్యోగం రావటం లేదు. ఓబీసీకి కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చిన ఒక్కడికి ఉద్యోగం లేదు. ఉత్తుత్త మాటలు చెప్పుకుంటూ పోతున్నాడు చంద్రబాబు నాయుడు. మరి తెనాల్లో ఎస్సీ బాయ్ని పట్టుకొని కొట్టారు. పాస్టర్ ప్రవీణ్ని చంపారు. అనుమానాలు ఉన్నాయి, పోలీసులు ఎన్ని చెప్పినా. మరి ఈ విధంగా దళితులకు అన్యాయం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కారంచేడే కాదు, చుందూరే కాదు, మరి తెనాలే కాదు, ప్రతి దగ్గర ఈరోజు అన్యాయాలు జరుగుతున్నాయి. ఈరోజు దళిత మరి ఎస్సీ ఉద్యోగస్తులు రోడ్డు పైన పడ్డారయ్యా. నేను వెళ్ళాను నియోజకవర్గంలో, కుప్పం నియోజకవర్గానికి. వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే కన్నీళ్ళు వస్తున్నాయి. మరి ఇటువంటి ఆంధ్రప్రదేశ్, మంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులకు అన్యాయం జరుగుతూ ఉంది. నేను ఖండిస్తున్నాను. ఎస్టీల పరిస్థితి కూడా చెప్పుకోలేనంత అన్యాయం జరుగుతూ ఉంది. ప్రక్కనే అరకు ఉంది.
అరకులో ఖనిజాలు ఉన్నాయి. ఖనిజాలు దోచుకునే దాని కొరకుగా కొంతమంది పెద్ద మనుషులు దుర్మార్గులను పెట్టి ఎస్టీల పురుషాంగాలకు వస్తున్నారు. ఇదా ప్రజాస్వామ్యం? ఇదా భారతీయ జనతా పార్టీ? ఇదా తెలుగుదేశం? ఛత్తీస్గఢ్లో అరకులో ఈరోజు గిరిజనుల పురుషాంగాలకు వస్తున్నారు. అన్యాయం, అక్రమం, దుర్మార్గం జరగకూడదు. ఇది ఓబీసీల పరిస్థితి మరి బలహీనంగా తయారైపోయింది. ఒక ఓబీసీ మహిళను చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో చెట్టుకు కట్టేసి కొట్టారు చిన్న అప్పు తీసుకున్న దానికి. ఇంతకంటే ఏముంది ఓబీసీలకు జరుగుతున్న అన్యాయం? ఓబీసీలకు పెద్దపేట అంటాడు, చేనేతలకు ఏదో ఇచ్చానంటాడు ఎక్కడనో. అది కాదు, ఓబీసీల పరిస్థితి అధ్వానంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎవరి వీళ్ళని ఆదుకోవాలి? ఏం చేసావా 17 సంవత్సరాలు? ఓ ముఖ్యమంత్రిగా నువ్వు కాకినాడకి ఏం చేశావు? చేసింది సున్నా. నేను వెళ్ళాను కుప్పానికి, చెప్తే మీరందరూ నవ్వుతారు. 30 సంవత్సరాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ఉంటే 3 రోజుల నాడు నేనున్నాను కుప్పంలో. ఒక ఇడ్లీ కొట్టు లేదు తినేదానికి. నేను వెళ్ళి ఇడ్లీ అడన్నా దొరుకుతుందా? నేను అది ఎతికితే ఒక్క గుడ్లీ కొట్టు దొరికింది. ఇది ఆయన సాధించినటువంటి అభివృద్ధి. ఊరికే అభివృద్ధి అంటాడు ఆయన. ఏం అభివృద్ధి నువ్వు చేసావు? నీ సొంత నియోజకవర్గంలోనే ఒక ఇడ్లీ కొట్టు కానీ ఒక చిన్న హోటల్ నువ్వు ఎప్పుడన్నా పోయి చూసావా? లేదో. హోటలే లేదే తినేదానికి, భోజనం చేసేదానికి హోటల్ లేనటువంటి ప్రాంతంలో నువ్వు 30 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉంటే నువ్వు ఏం చేశావు? ఎందుకయ్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేను అభివృద్ధి అంట? ఏది నీకు అభివృద్ధి? హైదరాబాద్ నువ్వు అభివృద్ధి చేశానంటావు. నువ్వు కాదు చేసింది హైదరాబాద్ని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల వల్ల వచ్చాయి. ఆడున్నటువంటి వాతావరణం, చక్కటి వాతావరణం, ఫ్యాన్ లేకుండా కూడా నిద్రపోవచ్చు రాత్రిపూట, చొక్కా తీసేసి నిద్రపోవచ్చు. అటువంటి వాతావరణం ప్రపంచంలో ఎక్కడ లేదు. కాబట్టి అక్కడికి వచ్చాయి సంస్థలు, కంప్యూటర్లు. అంతేగాని నేను తీసుకొని వచ్చి పేపర్లో రాయించుకుంటే నువ్వు అభివృద్ధి అంటే, నీ సొంత నియోజకవర్గంలో నువ్వు అభివృద్ధి చేయలేను వాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్లో నువ్వు చేసావంటే నమ్మాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మరి అవినీతి భారతీయ జనతా పార్టీ మాట్లాడుతూ ఉంటుంది. అబ్బో ఏం మాట్లాడుతుందా భారతీయ జనతా పార్టీ? 2G స్పెక్ట్రమ్ అంటారు వాళ్ళు, కోల్ స్కామ్ అంటారు. మరి ఈరోజు బ్యాంకుల్లో జరిగినటువంటి స్కామ్ గత 11 సంవత్సరాల్లో, ఈ శతాబ్దపు కాలంలో జరగలేదు. స్కామ్ ఆఫ్ ది సెంచరీ. ఇందిరాగాంధీ బ్యాంకుల్ని జాతీయం చేసి మరి పెద్దవాళ్ళు పోయి లోన్లు తీసుకున్నారు. మరి లోన్లు 11 సంవత్సరాల్లో, గత 11 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 14.5 లక్షల కోట్లే కాదు, ఇంకొక అర కోటి 14.5 లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసింది. ఏ పద్ధతిలో చేసింది? ఎవరెవరికి ఎంత చేసింది? 14.5 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకు రుణాలను 100 కోట్లు పైబడ్డా వాళ్ళు కట్టలేనటువంటి ఎన్పిఎల్ రుణమాఫీ చేసింది. ఈ రుణమాఫీ చేసి ఏం తీసుకున్నారు? 10% ప్రతి ఒక్కరి దగ్గర తీసుకున్నారని అందరూ అనుకుంటున్నారు భారతదేశంలో. 10% అంటే 1 లక్ష కోట్ల రూపాయలను భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు తీసుకున్నారు. మరి 10% నేను తగ్గించే చెప్తున్నా. 1 లక్ష కోట్ల రూపాయల అవినీతి భారతీయ జనతా పార్టీ టైంలో జరుగుతూ ఉంది. బ్యాంకుల్లో ఉన్నటువంటి అవినీతి భారతదేశంలో ఎక్కడా లేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో తెలియజేస్తున్నారు. రెండోది ఈవీఎంలు. నిన్ననే మా నేత మాట్లాడాడు, అధినేత ఢిల్లీలో.
ఇది వాస్తవం. ఆయన నిన్న మాట్లాడుతున్నాడు, నేను గత 8 సంవత్సరాలుగా మాట్లాడుతున్నా. నేను వర్కింగ్ కమిటీలో కూడా మాట్లాడాను. ఇది అంటే ఆ టైంలో ఏదో చెప్తాడులే చింతాము అని అనుకుని. ఇది వాస్తవం. 2014లో 115 లోక్సభ సీట్లలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. నాకెట్ట తెలుసు మీరు అడగొచ్చు. నాకు ఒక ఉప ఎన్నిక జరిగింది తిరుపతిలో. ఉప ఎన్నిక సమయంలో ఒక ఆయన వచ్చాడు, ఒక పెద్ద మనిషి. నేను నిన్ను 1,00,000 ఓట్లతో గెలిపిస్తాను అని అన్నాడు. నేను అన్నాను, ఎట్ట గెలిపిస్తావు, నాకు డిపాజిట్ వస్తుందో రాదో నేను అనుకుంటుంటే నువ్వు 1,00,000 ఓట్లతో ఎట్ట గెలిపిస్తావు అని నేను అడిగితే ఆయన చెప్పుకొచ్చాడు, నేను చేస్తాను, నా దగ్గర ఒక మెకానిజం ఉంది, నేను ఒక ఆయన పిలుస్తాను అన్నాడు. తీసుకొని వచ్చారు. నేను వాళ్ళు చెప్పిన మాటలు నేను నమ్మలా. ఈ మాటలు నువ్వు దేవస్థానంలో శాంక్టోరం దగ్గర చెప్పవయ్యా, నేను నమ్ముతాను అన్నవాళ్ళు. దేవస్థానం లోపలికి వచ్చి దేవుడు గుడి ముందు చెప్పారు లోపల, ఇటు చేస్తాం అటు ఎట్ట చేస్తారని అంటే చెప్పుకొచ్చారు. ఇప్పుడు మన దగ్గర ఇంట్లో టీవీ ఉంది కదా, మన దగ్గర రిమోట్ ఉంది కదా, మనం ఏ ఛానల్ మార్చుకోవాలి అట్లా మార్చుకోవచ్చు. అట్లాగానే పార్టీ ఓట్లు కూడా చేతి గుర్తుది, మరి ఇంకో గుర్తు మార్చుకోవచ్చా? మా దగ్గర ఈ రిమోట్ టెక్నాలజీ మా దగ్గర ఉంది. మేము 115 సీట్లు అంతకుముందు మరి 2014లోని మా టీం అంతా చేసిందని ఒక ఆయన చెప్పుకొచ్చాడు. ఈరోజు ఆయన మా అధినేత చెప్పింది కరెక్టు, 100% పాళ్ళు. ఈరోజు వాళ్ళు గెలుస్తున్నారు అని అంటే కేవలం ఈవీఎంలో ట్యాంపరింగ్ చేసి వచ్చారు. 2014లో, 2019లో, మొన్న 24లో అనుమానమే లేదు. ఎక్కడ చేస్తున్నారు? ఎక్కడ అపోజిషన్ బలహీనంగా ఉందో అక్కడ చేస్తున్నారు. తమిళనాడులో వాళ్ళు చేయలేరు, కేరళలో వాళ్ళు చేయలేరు. మరి ఎక్కడ బలహీనంగా ఉందో పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు అక్కడ చేస్తున్నారు. అవినీతిలో భాగం మరి లిక్కర్ స్కామ్, ఇది చాలా 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 అసహ్యమైనటువంటి అవినీతి. నేనున్నాను ఆల్ ఇండియా ఆల్కహాల్ బోర్డుకి చైర్మన్గా, పివి నరసింహారావు గారి క్యాబినెట్లో కెమికల్ మంత్రిగా. 4 కిలోల మొలాసెస్లో నుంచి 1 లీటర్ లిక్కర్ వస్తుంది. అప్పుడు వాళ్ళు మొలాసెస్ ధర ½ కిలో, ఈరోజు కొంచెం ఎక్కువ అయి ఉండొచ్చు. అంటే 1 లీటరు ఆ రోజు లిక్కర్ కాదు, ఆల్కహాల్ కావాలంటే ₹1 ఖర్చు అవుతుంది. ఈరోజు కొంచెం ₹10, ₹20 కావచ్చు. ఈ ₹20 దాన్ని పాలిటీషియన్లు, మ్యానుఫ్యాక్చరర్లు, డిస్ట్రిబ్యూటర్లు, మరి ఎక్సైజ్ అధికారులు అందరూ కలిసి ₹1000 పైనే పెంచుతున్నారు లీటర్. దాన్ని పేదోళ్ళ పొట్టలు కొడుతూ పాయిజన్ ఇస్తూ వీళ్ళు సరదాగా ఇళ్లలో డబ్బులు దాచుకుంటున్నారు. మహా గొప్ప అవినీతి ఉంది లిక్కర్లో, ఏం అనుమానమే లేదు. కేజ్రీవాలే కాదు, ఈరోజు పోయిన గవర్నమెంట్లో జరిగిన దాంట్లో అనుమానమే లేదు. ఎక్కడైనా రసీదు, ఒక ఇడ్లీ కొట్టుకెళ్ళి ఇడ్లీ తినాలంటే మనకి ఈరోజు జిఎస్టీ వేస్తున్నాడు, రిసీట్ ఇస్తున్నాడు. లిక్కర్ బాటిల్ మన ముందే కొన్నారు అందరూ. ఎక్కడన్నా రసీదు ఇచ్చారా? ఇవ్వలా. ఇంతకంటే పెద్ద స్కామ్ ఏముంది ఆంధ్రప్రదేశ్లో? మరి నేను ఒక్కటి చెప్తున్నాను, చాలా మంది ఏదో సంకలు ఊగిస్తా అటు ఇటు తిరుగుతున్నారు. అంత పెద్ద మాస్ లీడరు జయలలిత లాంటిది తప్పించుకోలేకపోయింది. ఆమె చేసింది ఏమి పెద్ద లిక్కర్ స్కామ్ కాదు. టాన్సీ అని ఒక గవర్నమెంట్ స్థలాన్ని కొనుక్కున్నది పిచ్చాను. టాన్సీ అనే పేరు పెట్టి ఆ మద్రాస్ సిటీలో ఏదో 1 ఎకరానో 2 ఎకరాలో కొనుక్కున్నది. దానిపైన ఇరుక్కున్నది, తలుసందులో 7 పెట్టింది, 7 ఇరిగిపోయినాయి, సరిపోయింది. చచ్చిపోయిన తర్వాత కూడా శిక్ష పడ్డాది. ఈ అవినీతిలో ఎంత పెద్దోళ్ళైనా, ఎంతమంది సహాయం చేసినా, కోర్టులు సహాయం చేసినా శిక్షలు పడక తప్పదు. లిక్కర్ స్కామ్లు అందరూ జైలుకు పోతారు. మిగలబోయేది పళ్ళవరాజు, ఈయన కానీ ఉండబోతాడు ఈ కాకినాడ. మరి
రాజధాని అయ్యా, ఈ రాజధాని అనే అంశం అవినీతికి చాలా దగ్గర అవుతా ఉంది. కామ్రేడ్ రాఘవులు గారు చెప్పారు, ఒక రాజధాని కట్టాలంటే 1000 ఎకరాలు చాలు. చంద్రబాబు నాయుడు దీన్ని ఒక చాలా ప్రాధాన్యత అంశంగా 70,000 ఎకరాలు పేద రైతుల దగ్గర నుంచి తీసుకున్నారు. కొంతమంది రైతులను అడిగారు, ఎందుకు ఇచ్చారు మీరు అని అంటే, ఏం చేసావు మా కర్మ అన్నారు. ఎవరు సంతోషంగా ఇచ్చి మేము ఇస్తున్నామని ఎవరు ఇవ్వటం లేదు. బాగా 3 సార్లు పడ్డే పంటలు అవి, చక్కటి నాగాండ్లు, నల్లరేగడి మట్టిది, చక్కని ఇరిగేషన్కి కృష్ణా నది ఉంది, పంటలు బాగా పండించుకుంటున్న వాళ్ళ దగ్గర తీసుకున్నాడు 70,000 ఎకరాలు. ఏం చేస్తున్నారు ఆయన మనుషులు? చాలా మందికి తెలియదు. ఒక ఆయన ఫోన్ చేస్తాడు, నీకు మేము 100 ఎకరాలు ఇస్తాం, మాకేమి ఇస్తామని అడుగుతున్నాడు ఆయన. పక్క రాష్ట్రాల్లో నాకు తెలిసి ఏం జరుగుతూ ఉందో. అంటే ఏం కావాలి అని అంటే, మీకేం కావాలో మేము ఇస్తాం, మాకు కావాల్సింది మాకు. అంటే రైతుల పొలాలను తీసుకొని వీళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ రాజధాని అనేది అమరావతిలో కట్టడం అనేది చాలా కష్టం, అది సక్సెస్ కాదు. ఆయన ఎందుకో మూలడు మట్టి బయటకు తీస్తే చాలా నీళ్లు వస్తున్నాయి. నీళ్లలో ఏంది రాజధాని కట్టేది? నీళ్లలో విమానాశ్రయం ఏంది? ఏం ఆలోచన ఎవరిస్తున్నారో మా చంద్రబాబు నాయుడుకి. చాలా తెలివైనడు, మేధావి, పాపం నాకు బాగా తెలుసు. ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, కానీ ఏంతో ఆయన ఎందుకనో స్థల దోషం ఉన్నట్టుంది అమరావతిలో. చంద్రబాబు నాయుడు గారు కొంచెం పరిశీలించండి. ఇది ఎందుకనంటే, నువ్వు 50,000 కోట్లు అప్పులు తెస్తున్నావు అక్కడ ఇక్కడ బ్యాంకుల్లో. మరి ఆ అప్పంతా అందరిపైన పడుతుంది. శ్రీకాకుళం నుంచి కర్నూలు దాకా పడుతుంది. నువ్వు నీ పేరు మీద తేవటం లేదు అప్పు. నీకు 150 మంది ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉండొచ్చు, అది కాదు. కానీ అప్పు అందరిపైన పడుతుంది. అందరూ ట్యాక్సులు కడుతున్నారు. రాష్ట్ర ప్రజల ఆలోచనలు తీసుకొని ఏదైనా చేసి ముందుకు పోతే బాగుంటుందని తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.